పోప్ అమరవీరులు విభిన్న నేపథ్యాల క్రైస్తవులను ఏకం చేయగలరు. 21వ శతాబ్దంలో అమరవీరులు మరియు విశ్వాస సాక్షుల జ్ఞాపకార్థం. హింస కంటే క్రైస్తవ విలువలపై ఆధారపడిన అమరవీరుల ఉదాహరణలను గుర్తుచేసుకోవడంలో పోప్ లియో క్రైస్తవ వర్గాలు మరియు సంఘాల ప్రతినిధులతో చేరారు. కీల్స్ గుస్సీ ద్వారా సెప్టెంబర్ 14 సాయంత్రం సెయింట్ పాల్ అవుట్ సైడ్ ది వాల్స్ యొక్క పాపల్ బసిలికా ఒక ప్రత్యేక కార్యక్రమానికి వేదికగా మారింది. 21వ శతాబ్దంలో అమరవీరులు మరియు విశ్వాస సాక్షుల జ్ఞాపకార్థం వివిధ క్రైస్తవ వర్గాలు మరియు సంఘాల ప్రతినిధులతో కలిసి పోప్ లియో 14 ఈ స్మారక కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ అమరవీరుల జీవితాలను మరియు క్రైస్తవ విలువలకు వారి సాక్ష్యాన్ని హైలైట్ చేయడానికి ఈ కార్యక్రమం మత్తయి సువార్త నుండి దీవెనలను ఉపయోగించింది. వివిధ చర్చిలు మరియు సంఘాల ప్రతినిధులు ప్రార్థనలను చదివారు. ప్రేమ మరణం కంటే బలమైనది. పోప్ తన ప్రసంగంలో సెప్టెంబర్ 14న జరుపుకునే పవిత్ర శిలువ ఉద్ధరణ విందును మరియు శిలువ యొక్క చిత్రం హింసకు చిహ్నంగా ఉన్న మన రక్షణ సాధనం, క్రైస్తవుల ఆశ మరియు అమరవీరుల మహిమగా ఎలా రూపాంతరం చెందిందో హైలైట్ చేశారు. ఆర్థడాక్స్ చర్చిలు, ప్రాచీన తూర్పు చర్చిలు, క్రైస్తవ సంఘాలు మరియు క్రైస్తవ సంఘాల సభ్యులకు స్వాగతం పలుకుతూ పోప్ జాన్ పాల్ II యొక్క ఎన్సైక్లికల్ ఉట్ ఉనం సింట్ను ప్రస్తావిస్తూ మరణానికి బలిదానం అనేది తన రక్తాన్ని చిందించిన క్రీస్తుతో సాధ్యమయ్యే నిజమైన సహవాసం అని అన్నారు. నేటికి పోప్ లియో జీవితంలోని ప్రతి అంశాన్ని ద్వేషం విస్తరించినట్లు అనిపించింది అని అన్నారు. అయినప్పటికీ ధైర్యవంతులైన పురుషులు మరియు మహిళలు, సువార్త సేవకులు మరియు విశ్వాసం యొక్క అమరవీరులు వారి విశ్వాసానికి అంకితభావం ద్వారా ప్రేమ మరణం కంటే బలమైనదని చూపించారు. వారు కూడా సిలువను మోస్తారు. విశ్వాసం కోసం మరణించిన వారిని గుర్తుచేసుకుంటూ పోప్ ప్రతి ఒక్కరూ సిలువ వైపు చూడాలని కోరారు. అక్కడ యేసు దేవుని నిజమైన ముఖాన్ని, మానవత్వం పట్ల తన అనంతమైన కరుణను మనకు వెల్లడించాడు. యేసు సిలువ నుండి దిగి రావడంలో అవమానించబడిన మరియు అణచివేయబడిన వారందరి విధిని పంచుకోవడానికి ప్రపంచ ద్వేషాన్ని స్వయంగా తీసుకున్నాడని ఆయన వివరించారు. మన ఆధునిక కాలంలో మన సహోదర సహోదరీలు చాలా మంది క్లిష్ట పరిస్థితులు మరియు ప్రతికూల సందర్భాలలో ఆయనలాగే వారు హింసించబడ్డారు, ఖండించబడ్డారు మరియు చంపబడ్డారు. యేసు వీరిలో చాలా మంది పురుషులు మరియు స్త్రీలకు ధన్యవాదాలను ఆపాదించాడు. సువార్త పట్ల వారి విశ్వసనీయత, న్యాయం పట్ల అంకితభావం మరియు అత్యంత అవసరంలో ఉన్న వారితో ఐక్యత కోసం వారు చెల్లించే ధర వారి జీవితాలు. ప్రపంచ ప్రమాణాల ప్రకారం వారు ఓడిపోయారు అని పోప్ లియో ఎత్తి చూపారు. కానీ బుక్ ఆఫ్ విగ్డమ్ భిన్నంగా చెబుతుంది. వారి ఆశ అమరత్వంతో నిండి ఉంది. జూబ్లీ ఆశ సంవత్సరం మధ్యలో పోప్ ప్రతి ఒక్కరూ ఈ విశ్వాస సాక్షులను జరుపుకోవాలని ప్రోత్సహించారు. వారి బలిదానాల ద్వారా సువార్త సందేశం వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇది అమరత్వంతో నిండిన ఆశ, ఎందుకంటే వారు శరీరంలో చంపబడినప్పటికీ ఎవరూ వారి స్వరాన్ని నిశ్శబ్దం చేయలేరు లేదా వారు చూపిన ప్రేమను తుడిచివేయలేరు. చెడుపై విజయం యొక్క ప్రవచనంగా వారి సాక్ష్యం కొనసాగుతుంది. ఆశ. పోప్ లియో ఈ అమరవీరుల సాక్ష్యం నిరాయుధ ఆశ అని నొక్కి చెప్పారు, ఎందుకంటే వారు బలప్రయోగం మరియు హింస ఆయుధాల కంటే సువార్త శక్తిని ఎంచుకున్నారు.
ఆ తర్వాత ఆయన సిస్టర్ డోరతీ స్టాంగ్ ఉదాహరణ వైపు తిరిగింది. ఆమె తన జీవితాన్ని అమెజాన్లోని భూమిలేని వారికి అంకితం చేసింది. ఆమెపై దాడి చేసిన వారు ఆమె ఆయుధాన్ని అడిగినప్పుడు ఆమె తన బైబిల్ను వారికి చూపించి దానిని తన ఏకైక ఆయుధంగా పేర్కొంది. నిజమైన క్రైస్తవ విలువలకు సాక్ష్యమివ్వడానికి పోరాడటానికి నిరాకరించిన ఇరాక్లోని మోసుల్కు చెందిన కల్దీయన్ పూజారి ఫాదర్ రఘీద్ గన్నీని కూడా పోప్ గుర్తు చేసుకున్నారు. మరొక ఉదాహరణ ఆంగ్లికన్ మరియు మెలనేసియన్ బ్రదర్హుడ్ సభ్యుడు బ్రదర్ ఫ్రాన్సిస్ టోఫీ, సోలమన్ దీవులలో శాంతి కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఈ రోజు వరకు క్రైస్తవులపై హింస ముగియలేదు. దీనికి విరుద్ధంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో అది పెరిగింది అని పోప్ లియో నొక్కి చెప్పారు. మనం మర్చిపోలేము మరియు మర్చిపోకూడదనుకుంటున్నాము. పోప్ మనం గుర్తుంచుకోవాలనుకుంటున్నాము అని వాదించారు. ఇతర చర్చిలు మరియు క్రైస్తవ వర్గాలకు చెందిన మన సహోదర సహోదరీలతో కలిసి వారి సాక్ష్యాలను మరియు కథలను సజీవంగా ఉంచాలని పోప్ వివరించారు. ఈ పురుషులు మరియు స్త్రీల జ్ఞాపకాలను అన్ని క్రైస్తవ సంప్రదాయాల నుండి రక్షించడానికి కాథలిక్ చర్చి యొక్క నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. ఈ పనిని డికాస్టరీ ఫర్ ది కాజెస్ ఆఫ్ సెయింట్స్ క్రైస్తవ ఐక్యతను ప్రోత్సహించడానికి డికాస్టరీతో కలిసి నిర్వహిస్తున్నారు. రక్తం యొక్క క్రైస్తవ మతం యేసుక్రీస్తుపై విశ్వాసం కోసం కలిసి తమ ప్రాణాలను అర్పించే విభిన్న నేపథ్యాల క్రైస్తవులను ఏకం చేస్తుంది. వారి బలిదానం యొక్క సాక్ష్యం ఏ పదం కంటే చాలా స్పష్టంగా ఉంటుంది. ఐక్యత ప్రభువు శిలువ నుండి వస్తుంది. ముగించే ముందు కాథలిక్ చర్చిపై దాడిలో మరణించిన పాకిస్తానీ బాలుడు అబిష్ మాసిహ్ను పోప్ లియో గుర్తు చేసుకున్నాడు. ఈ పిల్లవాడు ఒక నోట్బుక్లో ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడం అని రాశాడు. అబిష్ కల మనల్ని ధైర్యంగా విశ్వాసానికి సాక్ష్యమివ్వడానికి మరియు దాని ద్వారా శాంతియుత మరియు సోదర మానవత్వం కోసం పులిసినదిగా ఉండటానికి ప్రేరేపించాలని పోప్ ప్రతి ఒక్కరిని కోరారు.